పుర ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థల మేయర్లు, ఉప మేయర్లకు సంబంధించిన 116 పురపాలక సంఘాల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జరిగే ప్రత్యేక సమావేశాల్లో వీటిని నిర్వహిస్తారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలుపొందిన 414 మంది కార్పొరేటర్లు, 2566 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బహిరంగంగా చేతులెత్తడం ద్వారా ఓటింగ్ జరుగుతుంది. కలెక్టర్ లేదా ఆయన నియమించిన గెజిటెడ్ అధికారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. సమావేశం ప్రారంభమైన గంటలోపు ఎన్నికైన ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 50% మంది హాజరైతేనే ఎన్నికలు జరుపుతారు. ఇవాళ కోరం లేకపోయినా లేదా ఇతర కారణాల వల్ల ఎన్నికలు విఫలమైనా రేపు ఎన్నికలు నిర్వహిస్తారు. పార్టీల పరంగా జరిగిన ఈ ఎన్నికలకు విప్ వర్తిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిన పార్టీలకే విప్ల అమలు ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్నికైన సభ్యులకు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు సమాచారం అందించారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనాలని సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులకు నోటీసులు ఇచ్చారు. మేయర్లు, చైర్మన్ల ఎన్నిక కార్యక్రమాన్ని వెబ్కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పరిశీలించనున్నారు.